టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మేనరాశి. ఈ మేనరాశి వారందరూ కూడా మీకు ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఈ ఏలినాటి శనిలో మీకు ఏమవుతుందండి అంటే చక్కగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి మీనరాశి వారికి. జూన్ 2, 2026 సంవత్సరం నుంచి అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహము పంచమ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి ఆదాయాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా జీతబత్యాలు పెరుగుతాయి, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగినాయి. అలాగే మీకు మోకాళ్ళ నొప్పులు, ఇతర కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా మనకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో మీరు అపనందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే రకంగా కొత్త కొత్త పొలాలు కొంటారు మీనరాశి వారు, కొత్త కొత్త ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి పనులు అడ్డొస్తున్నాయని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. విదేశీ యోగం మీకు ఉంటే కనుక మీరు తప్పకుండా వెళ్తారు. మరి ఈ యొక్క రాశివారు గోచార రీత్యా కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఫారిన్ పంపించేయడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త బట్టలు కొంటారు. మహేష్ బాబు మహర్షి సినిమాలో తీస్తున్నటువంటి ఆ లెనిన్ డ్రెస్, ఇటాలియన్ డ్రెస్, అసలు నలగకుండా ఉండేటటువంటి వైట్ షర్ట్లు లాంటి షర్ట్లు కొంటారు. అది కూడా ర్యామాండ్స్లో కొంటారు. ఆ రకంగా ధూమ్ధామ్ అంటూ ముందుకు మీరు వెళతారు. కొన్ని స్వరాలు మీకు వినబడుతున్నట్టుగా కొంతమంది ఈ యొక్క మీనరాశి వారికి వినబడుతూ ఉంటాయి. ఎక్కువగా సినిమాలకి, షికారులకి వెళ్తూ సంసారంలో భార్య భర్తలతో మీరు వెళ్తూ హ్యాపీగా అనేటటువంటిది ఈ వారంలో గడిపేస్తారు మీనరాశి వారు. విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు. ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్రజపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టుకి చక్కగా మీరు వేసుకొని రావి చెట్టుని బ్రహ్మాండంగా ఇంట్లో తులసి మాతకు పూజ చేస్తున్నట్లుగా మీరు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.